ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 9:23 వాక్యం మనం చదువుకుంటున్నాము. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూగమైనటువంటి చెవిటి దెయ్యం పట్టినటువంటి ఆ చిన్న కుమారుని తండ్రితో చెప్పినటువంటి మాటలు, యేసు ప్రభు చెప్పిన మాటలు మనం ఇక్కడ చదువుకున్నాము. చూడండి, అతనికి ఆ కుమారుడు పుట్టినప్పటి నుంచి కూడా ఈ బాల్యము నుండి కూడా ఈ అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని చూస్తున్నాం. ఆ బిడ్డను తీసుకొచ్చి శిష్యుల దగ్గరికి తెచ్చినప్పుడు వారు అతన్ని బాగు చేయలేకపోయారు అని గమనిస్తున్నాం. బాగు చేయలేకపోయేటప్పటికీ అతన్ని చిన్నవాని తండ్రికి అనుమానం వచ్చింది. యేసు ప్రభు దగ్గరకు తెచ్చి, అయ్యా, ఏమైనా నీ వలన అయితే నాకు సహాయం చేయమని అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట అది. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యము అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునులారా, మరి దేవుని ఎదురు నుంచి ఏ సహాయం మనం పొందుకోవాలన్నా మనకేముండాలా? విశ్వాసం ఉండాలి అని మనం గమనిస్తున్నాం. మత్తయి సువార్త 14:28-32 వరకు మనం చూస్తే, పేతురు యేసుప్రభు నీటి మీద నడుచుట చూచి, అయ్యా, నువ్వే అయితే నేను కూడా వస్తానని కోరుకుంటున్నాడు. వెంటనే ప్రభు రమ్మని చెప్పాడు. అతడు ధోని దిగి నీళ్ళ మీద నడిచి కొంత దూరం నడిచిన తర్వాత సముద్రం వైపు చూసినప్పుడు మునిగిపోసాగాడు. వెంటనే, అయ్యా, నేను నశించిపోతున్నాను, రక్షించమని కేకలు వేసినప్పుడు ప్రభు వెళ్ళి అతన్ని పట్టుకొని దోణిలో తీసుకెళ్ళి ఎక్కిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, అంత మట్టిగా కాదు, యేసు ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించితివి అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ పేతురులో విశ్వాసం ఉంది, కానీ అది అల్ప విశ్వాసంగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏమిటంటే, అతను దేవుని వైపే చూడకుండా సముద్రం వైపు చూశారు. సముద్రం వైపు చూసినప్పుడు అతను మునిగిపోసాగి గాలిని చూచి అలలు చూసి మునిగిపోసాగాడని గమనిస్తున్నాం. కనుక ప్రభునందు మనం విశ్వాసం ఉంచిన తర్వాత మనం అటు ఇటు చూడకూడదు, ఆ వైపు ఈ వైపు చూడకూడదు, మనుషుల వైపు చూడకూడదు. మన విశ్వాసం స్థిరమైనది అయి ఉండి దేవుని ఎదురు నుంచి మనం మేలు పొందుకోవాలి. వారు గెనెసరతు అనేటటువంటి దేశమునకు వచ్చారు. అక్కడి నుంచి ఆయన మనం గమనించినప్పుడు ఆయన్ని వారు గుర్తుపెట్టారు. ఆ దేశపు వాళ్ళు ఆయన గుర్తుపెట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి బాగలేని వారిని, అనారోగ్యంతో ఉన్న వారిని, దెయ్యం పట్టిన వారిని అందరినీ తీసుకొచ్చి ప్రభువుని అడుగుతున్నాడు, నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టితే చాలు, నేను స్వస్థత పొందుతాను, దానికి అనుమతి ఇవ్వన్నప్పుడు దేవుడు అనుమతి ఇచ్చాడు. వారు అలాగే తాకి స్వస్థత పొందినట్టుగా కూడా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, ఆ విశ్వాసము ఆ శిష్యుడైనటువంటి పేతురుకు లేకపోయింది. మనం కూడా నమ్ముతాము, కానీ స్థిరమైన విశ్వాసం మనలో లేనప్పుడు దేవుని ఎదురు నుంచి కూడా ఏ మేలు కూడా మనము పొందలేము అని మనం గమనిస్తున్నాము. మరి కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 దేవుని స్వరూపము మనలో ప్రకాశించకుండా, క్రీస్తు మహిమ కనబడకుండా ఉండు నిమిత్తము, సువార్త ప్రకాశం వారికి ప్రకాశించకుండా ఉండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేస్తున్నవి అని మనం చూస్తున్నాం. కాబట్టి మనలో అవిశ్వాసం వస్తే ఎవరు పనిచేస్తారు? యుగ సంబంధమైన దేవత అనగా అపవాది పనిచేస్తారు అని మనం గమనిస్తున్నాం. కాబట్టి అవిశ్వాసం మనలో ఎప్పటికీ రాకుండా మనం స్థిరమైన విశ్వాసంతో ఉండే దేవుడు సహాయం చేస్తాడు. మరి మార్తా మరియలు లాజరు చనిపోయిన తర్వాత ప్రభు వచ్చినప్పుడు 4 దినాల తర్వాత వచ్చినప్పుడు మార్తా, అయ్యా, నువ్వు ఉంటే నా సహోదరుడు చనిపోకుండా ఉండేదని చెప్తున్నప్పుడు, మార్తా, నమ్ముట నీ వలనైతే నువ్వు అద్భుతము చూస్తావు అని చెప్పినప్పుడు ఆమె యొక్క విశ్వాసాన్ని స్థిరపరచుటకు దేవుడు ఏం చేస్తున్నాడు? లాజరు బయటికి రమ్మని చెప్పినప్పుడు లాజరు పేరత వస్త్రములతో కట్టబడిన వాడాయి బయటికి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునులారా, రోమీయులకు రాసిన పత్రిక 3:22-24 వరకు మనం చూస్తే, అది యేసుక్రీస్తునందుల విశ్వాసం మూలమైనదై నమ్మవారికి అందరికీ మేలు కలుగు నిమిత్తం దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందుల విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు అని మనం చూస్తున్నాం. కాబట్టి మనలో ఎవరమైనా సరే, ఎటువంటి వారమైనా సరే, ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన ఎదుటికి వచ్చి ఆయన రక్తంలో కడగబడిన వారై, పరిశుద్ధపరచబడిన వారై, విశ్వాసులుగా మార్చబడి దేవుని ఎదురు నుంచి మేలు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి
ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ఇందులో ఏ క్రియ లేదు, దేవుని యందు విశ్వాసం ఉంచడం మాత్రమే. మన విశ్వాసం స్థిరమైతే యేసు మనల్ని శుద్ధీకరిస్తాడు, ఆయన రక్తంలో మనల్ని కడిగి శుద్ధిపరుస్తాడు. మనం నమ్మినట్టయితే దేవుని కార్యములు ఖచ్చితంగా జరుగుతుంది. అలాంటి ధన్యకరమైనటువంటి జీవితం మనం కూడా కలిగి ఉండినట్లుగా మన విశ్వాసంలో మనం స్థిరపరచుటకు దేవుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, ఒకవేళ మాలో అల్ప విశ్వాసం అవిశ్వాసం ఉన్నట్లయితే మాలో నుంచి తీసివేసి మమ్మల్ని స్థిరపరిచి నీలో విశ్వాసం స్థిరపరచబడిన వారమై, రక్షణ పొందిన వారమై, నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా ఈ లోకంలో జీవించినట్లుగా మాకు సహాయం చేయమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్య నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.